Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుందంటే మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి పద్ధతి ఎలా ఉందంటే నోరు తెరిస్తే బూతులు. తెలంగాణ సమాజం పైన తెలంగాణలో ఉన్నటువంటి వనరుల పైన కనీస అవగాహన లేదు. పోనీ ఎవరైనా చెప్తే వింటాడు అంటే అది లేదు. మిడిమిడి జ్ఞానం, అహంకారంగా అరవడం, ఇంకా చెప్పాలంటే తనకున్న అహంకారాన్ని వేరే వాళ్ళ మీద రుద్దుతూ వాళ్ళకు అహంకారం ఉందని మాట్లాడతాడు. నెక్స్ట్ అసలు తెలంగాణ సమాజం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడా లేకపోతే ఆంధ్ర వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడా అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎంతసేపు తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలుకుతూ అక్కడి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ అక్కడి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్టుగా కనబడుతుందండి ప్రతి విషయంలో కూడా. మరి తెలంగాణ సమాజము ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో అంతకు ముందున్న అభివృద్ధితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ సూచికలో మనం ఉన్నామనేది ఒక్కసారి చూసుకోండి. మీరు చేసినటువంటి అప్పులు ఏంటిది, పెట్టినటువంటి ఖర్చు ఏంటిది, అసలు మీ అభివృద్ధి ప్రణాళిక ఏంటిది, ఏది సరిగా లేదంటే అసలు అడ్డగోలు అప్పులు చేయడము, ఒక విజన్ లేదు, ఏమీ లేదు. ప్రశ్నిస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నొక్కడము, చివరికి అసెంబ్లీలో కూడా తనను ఎవరు విమర్శించొద్దట. మన స్పీకర్ గారు అయితే మహా గొప్ప ఉత్తర్వులు ఇచ్చారు. మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని ఎవరు విమర్శించకూడదట. తను అడ్డగోలు భాష మాట్లాడినా ఏం కాదు. మరి ఇలాంటి ప్రభుత్వంని మరి ప్రజలు ఎప్పుడు దించేయాలి అన్నట్టుగానే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగిన బీఆర్ఎస్ఏ ఘన విజయం సాధిస్తుందనేది మాత్రం పక్కా నిజం. అంతేకాకుండా తెలంగాణ సోయి ఉన్నవాళ్ళు కావాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏదో మార్పు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వాళ్ళు తీసుకొచ్చిన మార్పు ఏ పార్టీది అనేది ఈ పార్టీకి ప్రజలకు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది ఖాయం. దీనిపైన మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు దినేష్ గంగసాని.